ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీ మోకల ఉన్మాదం, వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో దారుణ ఘటన, పెళ్లిబుకిన ప్రజాగ్రహ జ్వాల, దోషుల్ని పట్టుకొని మీ కాళ్ళు పట్టుకుంటా, పోలీసులకు సర్పంచ్ వేడుకోలు, సమగ్ర నివేదిక కలెక్టర్ ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కంట్రోల్లో పెట్టండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తప్పొప్పులు వారికి తెలియజేయండి, అయినా వినకుంటే నాకు చెప్పండి. అసెంబ్లీలో కొందరు తీరు బాలేదు, సభలో ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన బాధ్యత మీదే. ఇన్ఛార్జి మంత్రులకు సీఎం స్పష్టీకరణ, శాఖాపరంగా విమర్శలకు తావేవద్దు, విమర్శలు వస్తే వెంటనే స్పందించిన మంత్రులకి చంద్రబాబు నిర్దేశం. అసెంబ్లీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు తీరు ఏమీ బాలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టజేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం శుక్రవారం సచివాలయం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు వివరించిన తీరుపై ఇన్ఛార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలు నియంత్రించాలి, వాళ్ళు చేస్తున్న తప్పప్పును వాళ్ళకి తెలియజేసి సరి చేసుకోవాలని కోరాలి, అప్పటికి అనుకుంటే నా దృష్టిలో పెట్టాలి, ఇదంతా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యతగా చేయాలని సీఎం వ్యాఖ్యానించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదేదో ఎమ్మెల్యేలు అందరూ దుర్మార్గులయ్యి చంద్రబాబు గారి దేవుడయ్యి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఒక బిల్డప్ స్టోరీ రాసుకొస్తారు వీళ్ళు, అంతకు మించి ఏముండదు. ఆయన కూడా టాక్టికల్గా అట్లాంటి మాటలు మాట్లాడారు అన్నటువంటిది లీకేజ్ చేసుకుంటారు, లేకపోతే మాట్లాడినే చెప్తారు. ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే ఆ ఎమ్మెల్యే ఎట్లా తప్పు చేయగలుగుతున్నాడు? ఏది స్థానిక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ దాకా, అట్లాగే లోకల్గా ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళని వేశారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయమని చెప్పి మనమే చెప్పి, వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయమంటే ఎట్ట చేస్తారు? మనమే చెప్తున్నాం దాని ప్రజాస్వామ్య పాలన కాదు, లేదంటే రాజ్యాంగబద్ధ పాలన కాదు, మాదంతా ఈ గవర్నెన్స్ అనేసి. ఎట్లాంటి గవర్నెన్స్ అంటే పార్టీ గవర్నెన్స్, రాజకీయ గవర్నెన్స్ అని చెప్తున్నాం. వాళ్ళు రాజకీయ గవర్నెన్స్ చేస్తున్నారు, ఇంకా అందులో తప్పే ఉంది. మనం చెప్పింది చేస్తుంటే అంటే ఎవరైతే మధ్యతరగతి లేకపోతే తటస్థులు తిట్టుకుంటారో వాళ్ళకి అబ్బాయి బాబు గారు అది కూడా కంట్రోల్ చేస్తున్నారా అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం, ఒక విచిత్రమైనటువంటి మైండ్ గేమ్ భలే నడుపుతారు అనమాట. అందుకే వీళ్ళు పత్రికలు అంతా కలిపి ఒక రాజకీయ గేమ్ పర్ఫెక్ట్గా నడపడంలో సిద్ధాస్తులు. లేకపోతే విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవు